నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ప్రాణిలో ఆహార వ్యవహారాలు నిర్వర్తించే విధానంలో కొన్ని భావోద్వేగాలు ప్రకటితమవుతాయి. పసిపాపకు ఆకలేస్తే ఏడుస్తుంది. పెరిగి పెద్దయిన తరువాత ఆహారం కావాలని అడుగుతుంది. వ్యక్తుల్లో ఆనందం, సంతోషం పెరిగినప్పుడు మాటలు పాటలుగా, నడకలు నృత్యాలుగా మారి వివిధ వాయిద్యాల సహకారంతో ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. అలాంటి వివిధ శక్తియుక్తులను ఇచ్చే శక్తి స్వరూపిణి అమ్మ. ఆ అమ్మను శ్రీలక్ష్మి అన్న, పార్వతి అన్న, భూమాత అన్న, ఎల్లమ్మ అన్న, పోచమ్మ అన్న, ఆ తల్లి తన పిల్లలకు చేసే మేలు అపారం, అనంతం. అందుకు కృతజ్ఞతగా తన పిల్లలు సమర్పించే వివిధ వస్తువులు బోనాలుగా, ప్రసాదాలుగా, ఇంకాస్త ముందుకెళితే జంతు బలుల రూపంలో ఉంటాయి. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. యాదాద్రికి కూతవేటు దూరంలో నెలకొన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం బోనాల సమయంలో పండుగ శోభను సంతరించుకుంటుంది. ఆ ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. శతకోటి సూర్యకాంతి ప్రభలతో వెలుగొందే తల్లి జగజ్జనని ఆదిపరాశక్తి అమ్మవారు. వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో, ప్రాంతాల్లో తన అంశావతార రూపాలుగా ఈ భువిపై అవతరించింది. అవతరించిన ప్రతిసారి లోక కళ్యాణ కారకమైన విశేష పనులను నిర్వర్తించి తన బిడ్డలైన మనందరినీ కరుణించి పోషిస్తుంది. ఒకచోట పార్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, గౌరిగా, దుర్గాదేవిగా మనందరికీ తెలుసు. ఆ జగన్మాత అంశతో గ్రామాల్లో ఉద్భవించే తల్లులు గ్రామదేవతలు. అలాగే కొందరు మహనీయులు, దైవగుణ సంపన్నులు మానవులుగా జన్మించిన పరమ యోగి పుంగవులుగా, గ్రామ దేవతలుగా ఆయా గ్రామ ప్రజల చేత పూజలందుకుంటారు. త్రిశక్తి రూపమూర్తిగా వేంచేసిన దేవతామూర్తి యాదాద్రి సమీపంలో గల వడాయిగూడెంలో శ్రీ 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 యాదాద్రి రేణుకా ఎల్లమ్మగా ఆవిర్భవించి భక్తులచే విశేష పూజలందుకుంటోంది. వడాయిగూడెంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి జరిగే పూజలు అద్భుతంగా ఉంటాయి. సర్వమంగళకారిణి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి తేజో విరాజితంగా గర్భాలయంలో వెలుగొందుతుంది. నిమ్మపండు రంగు ముఖ వర్చస్సుతో కంఠహారాలు, పుష్పమాలికల దండలు అమ్మవారికి అలంకరించి ఆనందిస్తారు భక్తులు. అమ్మవారికి కర్పూర మంగళహారతిని అర్పించి శ్రీ ఎల్లమ్మ దేవతకు విశేషంగా బోనం మహానైవేద్యంగా సమర్పిస్తారు. సర్వాలంకార శోభితంగా బోనం పాత్రను అలంకరించి మధుర పదార్థాలు, ఆ మాతకు ఇష్టమైన వంటకాలు చేసి పెడతారు. ఆలయమంతా తోరణాలతో, పుష్పాలతో అలంకరించి బంధుమిత్ర సపరివారంగా ఆలయం చేరుకుంటారు. విశేష కుంకుమార్చనలు, శ్రీచక్ర పూజలు ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. నాగాభరణాలు, మకర తోరణాలు, నిమ్మకాయల దండలు శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి అలంకరణలో ప్రత్యేకంగా గోచరిస్తాయి. ఆలయ ముఖ మండపంలో అమ్మవారి వాహనం బహు సుందరంగా, గంభీరంగా దర్శనమిస్తుంది. ఆలయ మెట్ల భాగాన పెద్ద మీసాలు కలిగి వీరత్రాడు చేత ధరించి పుష్పమాలాంకృతుడైన పోతురాజు శ్రీమూర్తి శరీరం గగురు పొడిచేలా దర్శనమిస్తుంది. ఆలయంలోకి విచ్చేసిన భక్తులు ఆ ఆనంద దృశ్యాలు తనివి తీరా దర్శించి తెచ్చిన బోనాలు అమ్మకు ఆరగింపు చేస్తారు. శ్రీ 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 యాదాద్రి రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో నవగ్రహ నాగేంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా వార్షికోత్సవ సంబురాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ ఆలయంలో జరిగిన విశేష ఉత్సవాలను, అమ్మవారి శోభను దర్శిద్దాం. ఆలయ గోపురం శిఖరం పైన వివిధ దేవతామూర్తుల అందాలు కనువిందు చేస్తాయి. ముఖద్వారానికి ఇరువైపులా భారీ సింహ శిల్పాలు, అమ్మవారి గణ దేవతలు ఎంతో రౌద్రంగా ఉన్నట్లు దర్శనమిస్తాయి. యాదాద్రి సమీపంలో గల వడాయిగూడెంలో వేంచేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నవగ్రహ మండపం ప్రక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జంటనాగుల శ్రీమూర్తిని నూతనంగా నిర్మించారు. అమ్మవారి కొలుపుల సమయంలో, బోనాల పండగల సమయంలో ఈ ఆలయాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తారు.
అమ్మవారు ఆవహించిన చందాన మాతంగిని అలంకరించి బోనం ఘటాన్ని నెత్తిన పెట్టి మేళ తాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఎంతో ఆకర్షణీయంగా గోచరిస్తుంది. నాట్యం చేస్తూ శిరము పైన ఘటాలను దర్శించి నాట్యభరితంగా చేసే ప్రదక్షిణ భక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా తెచ్చిన బోనం పాత్రపై దీపాన్ని వెలిగించి ఆ జ్యోతి వెలుగులో అమ్మవారి దర్శనం చేస్తారు. ఆ చిన్ని వెలుగులో మాత అందాలను తిలకించి తరిస్తారు భక్తులు. తమ జీవితాలను చీకట్ల నుండి వెలుగులోకి, కష్టాల కడగండ్ల నుండి తప్పించి కరుణించమని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లితో విన్నవించుకుంటూ చేతులు జోడించి నమస్కరిస్తారు. మాతంగి రూపుదాల్చిన అమ్మవారి నుండి బొట్టు ప్రసాదాలు స్వీకరించి ఒగ్గు కథ రూపంలో తల్లి చెప్పే మంచి మాటలను అనుగ్రహ భాషణంగా అందుకుంటారు. ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి పూజా సామాగ్రిని అమర్చి సభక్తికంగా ఆర్తితో అర్చిస్తారు. మొక్కులు ముడుపులు కట్టి ఆ అమ్మ కరుణకై వేడుకుంటారు ఇక్కడి భక్తులు. పోతు జడలు వేసి నాగుబాము నడుం చుట్టి కనకడప్పు పట్టుకోని తల్లి ఎల్లమ్మ, ఈరగోల సరుపులతో జోగినీల అరుపులతో రంగంలో దుంకేవు మాయమ్మ. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా వాటన్నింటి అంతర్గత భావం ఒక్కటే. ఆ రేణుకా ఎల్లమ్మ దేవిని అర్చించడం, ఆ తల్లి కరుణను పొందడం. ఇక్కడ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాలను దర్శిద్దాం. భక్తి పారవస్యంతో తన బిడ్డలు చేస్తున్న సేవను కనులారా చూస్తున్న చందాన అమ్మవారి దివ్య మంగళకరమైన ముఖబింబం, తీక్షణమైన కన్నులు గల ఆ ఎల్లమ్మ తల్లి రూపం ఎంత చూసినా తనివి తీరదన్నట్లు గోచరిస్తుంది. తలపై వజ్ర ఖచిత కిరీటం, పంచతలల నాగశేషుడు పడగవెప్పి అమ్మకు నీడను పడుతున్న రీతిలో నయన మనోహరంగా దర్శనమిస్తుంది. అర్చక స్వాములు అమ్మవారికి కర్పూర మంగళహారతులు అర్పించి ఆ తల్లి ప్రసాదంగా భక్తులకు హారతిని అందిస్తారు. ఉత్సవ సమయాల్లో అమ్మవారిని వడాయిగూడెంలో ఊరేగింపు చేస్తారు. బోనాల పండగ రోజుల్లో మహిళలు వేల సంఖ్యలో తమ శిరస్సులపై బోనాలు పెట్టుకుని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సన్నిధికి చేరుకుంటారు. పండగ వాతావరణం ఉట్టిపడే ఆ సన్నివేశాన్ని చూసి ఆనందించాల్సిందే. పట్టు వస్త్రములు ధరించి సభక్తికంగా ఊరేగింపుగా తరలివెళ్లే మహిళా భక్తుల కోలాహలం ఓవైపు, ఉత్సాహవంతులైన యువకుల నృత్యాలు మరోవైపు శాక్తేయంలోని అందాలు కనువిందు చేస్తాయి. ఆలయాన్ని చేరిన భక్తులు ముందుగా ధ్వజస్తంభ దర్శనం, నమస్కారం, పూజ చేసి లోపలికి ప్రవేశిస్తారు. ఎంతో ఎత్తైన జీవధ్వజం అమ్మవారి ఆలయం ముందు కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా చెప్పబడే పచ్చని వేప చెట్టుకు నమస్కరించి తమ కోర్కెలు నెరవేరాలని ముడుపులు ఆ చెట్టుకు కట్టి వెళతారు. కోర్కెలు తీరినవారు మరలా వచ్చి శ్రీ రేణుకా ఎల్లమ్మను కృతజ్ఞతాపూర్వకంగా అర్చిస్తారు. వేప చెట్టు మూలస్థానంలో అమ్మవారిని పూలమాలలతో అలంకరించి నమస్కరిస్తారు. స్వయంభువుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమాన్విత దేవతగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. పుష్పమాలలు, ఆభరణాలు ధరించి దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ 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 యాదాద్రి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరిగిన నవగ్రహ దేవతల నాగదేవత ప్రతిష్ఠా కార్యక్రమాలను దర్శిద్దాం. ఆ తల్లి శోభను కనులారా దర్శించి తరిద్దాం. విశేష పర్వదినాల్లో ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంటుంది. అధునాతన హంగులతో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ తల్లి పరమశివుని గళసీమను ధరించిన నాగదేవతయ అన్నట్లు ఆలయ ప్రధాన గోపురం పైన నాగకన్యగా, ఇరుప్రక్కల భారీ నాగదేవతలు దర్శనమిస్తారు. అదే రీతిలో అమ్మవారి రూపాన్ని ధ్వజస్తంభం క్రింది భాగంలో కూడా దర్శించవచ్చు. శ్రీ 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 యాదాద్రి రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నెలకొన్న
వివిధ దేవతామూర్తులను దర్శిద్దాం. యాదాద్రి జిల్లా వడాయిగూడెంలోని శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల పండగ రోజుల్లో ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. విరివిగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో భక్తులు ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి చేరువలో ఉండటం వల్ల నగరం నుండి ఎందరో వడాయిగూడెం శ్రీ రేణుకా ఎల్లమ్మ దర్శనానికి వస్తారు. శక్తి స్వరూపిణి జగన్మాతను మనఃపూర్వకంగా సభక్తికంగా ఏ పేరుతో పిలిచినా కొలిచినా ఆ తల్లి కరుణ తన బిడ్డలపై వర్షిస్తుంది. అలాంటి తల్లి దయ మనందరిపై ఉంటుందని ఆశిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి. స్వయంభూగా తన ఉనికిని చాటిన శ్రీ 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 యాదాద్రి రేణుకా ఎల్లమ్మ ఆలయ సందర్శనం ప్రత్యక్షంగా దర్శించిన భక్తులకే కాదు, మన తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా వీక్షించిన లక్షలాది ప్రేక్షకులకు సర్వమంగళకరం. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిద్దాం.